శుక్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్వాలను చూస్తున్న మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా మనం ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది 12 రాశుల వాళ్ళకి తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. తప్పకుండా మన జాతకంలో ఏమున్నాయో అన్నీ చూస్తాము, పరిష్కార మార్గాలు కూడా చెప్తాను. అంతేకాకుండా ముహూర్తాలు కూడా పెడతామండి. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కానీ, గొడుగు ముహూర్తాలు కానీ, అలా ముహూర్తాలు ఉంటాయి కదా, మంచి మంచి ముహూర్తాలు, అది కూడా నేనే మన ఆది ఆస్ట్రాలజీ నుంచి పెడుతున్నాను. సో ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలోకి వెళ్దామండి. ఫిబ్రవరి నెల 9వ తారీఖు నుంచి 9th to 15th వరకు తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. మీ బంధువుల్లో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. బంధు ప్రేమ మీకు ఎక్కువ, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం ఎక్కువ. పైగా ద్వితీయ భావంలో కేతువు చంద్రుడు ఉండడం వలన, గురుదృష్టి కుజదృష్టి ఉండడం వలన ఎంత అద్భుతంగా ఉందండి. మీకు చాలా బాగుంది. అంటే ఏంటంటే ధనం విషయంలో, అంటే ధనం అంటే మీకు రావాల్సినటువంటి డబ్బులు, సొమ్ము సకాలంలో మీ చేతికి వస్తాయి. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయనుకోండి. సో ఈ విధంగా మీకు చాలా బాగుందండి. మీకు పైగా గాయకులకు కానీ, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కానీ కంటిన్యూస్గా మాట్లాడే శక్తి, మీటింగ్లో మాట్లాడతారు కదా మీరు, అవన్నీ మీకు బాగా ఉన్నాయి. ధైర్యం ఎక్కువ, కాబట్టి కొద్దిపాటి భయం ఎక్కువ, కోపం కూడా ఎక్కువే. ఏదైనా మీ రాశి వారికి 4th భావాన్ని గురుడు చూడడం వలన, 4th భావాధిపతి సప్తమ స్థానం ఉండడం వలన విదేశ పర్యటన ఉంటుంది. అది ఖచ్చితం. 4th భావాధిపతి అయినటువంటి కుజుడు లాభంలో ఉన్నాడు. సో అది కూడా కరెక్టే. విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. బాగా చదువు బాగా వస్తుందండి. మాతృప్రేమ మీకు అధికంగా, అద్భుతంగా, బ్రహ్మాండంగా ఉంది. అంతేకాకుండా పంచమ స్థానాన్ని కుజుడు చూడడం వలన గొప్ప అదృష్టమే. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, మీరు ఎలక్ట్రికల్స్ దాంట్లో మీరు షేర్స్ ఇన్వెస్ట్ చేసినా మీకు బాగా కలిసి వచ్చే అంశం అని చెప్పచ్చు. బ్యాంక్స్ ఉంటారు సరే, ఫైనాన్స్ సంబంధించిన వాటిలో కూడా మీకు కలిసి వస్తుంది. ముఖ్యంగా సంగీత ప్రియులకి బాగా కలిసి వచ్చే అంశము. ఎప్పుడైనా సరే మీ రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి పంచమభావం అద్భుతంగా ఉంది కాబట్టి స్టాక్ మార్కెట్ మీరు అద్భుతంగా బ్రహ్మాండంగా ఉన్నారు. అలాగే 6వ భావంలో రవిబుధుడు, అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, అలాగే కొంతమంది మీరు లేడీస్ కూడా చెప్తున్నానండి, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో సివిల్ సర్వీసెస్ కానీ, మీ విద్యారీత్యా చేసే ప్రయత్నాలు కానీ కలిసి వస్తాయి. అలాగే రవిబుధుల వలన, గురుదృష్టి కూడా ఉండడం వలన మేనమామలకి కలిసి వచ్చే అంశం అని ఖచ్చితంగా చెప్పచ్చు. బ్రహ్మాండంగా ఉంది. అరభంలో రవిబుధులే కదండి. రాజకీయ నాయకులు కూడా మంచి కొద్దో గొప్ప వాళ్ళని ఉన్నతంగా తీసుకెళ్ళడానికి అరభావం కూడా చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. సప్తమంలో రవి బుధ శనులు ఉన్నారు. తప్పు కదా. లగ్నాధిపతి సప్తమ స్థానంలో ఉన్న, సప్తమాధిపతితో కలిసి ఉన్నా మీరు అనుకున్న సంబంధాలు రావడము, అలాగే మీరు మేనరికం అంటారు సరే, ఆ సంబంధాలు కుదరడము, ఎంతో కాలంగా మీరు వెయిట్ చేస్తున్నటువంటి పెళ్ళి, అంటే ప్రేమ కాదు కానీ మీకు వెయిట్ చేస్తున్న వివాహాలు కుదరడము, ఇవన్నీ జరుగుతాయి. కొద్దిపాటు లేట్ అవుతుంది. రవిబుధి సప్తమ స్థానంలో మంచిదే, కాకపోతే అంటే అక్కడ శని కూడా ఉన్నాడు కాబట్టి అంత అద్భుతం మాత్రం కాదు. రవి శనులు సప్తమ స్థానంలో పరమ తప్పు. జనరల్గా చెప్పాలంటే భార్యాభర్తల విషయంలో దూరంగా ఉండడము, దూరం అయిపోవడము, కొంచెం చిన్న ఇబ్బంది కలగడము, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చెప్పుకోకూడదు అనుకోండి. అది మన పెద్ద అందరికీ ఏం కాదు, వాళ్ళ జాతకాలు ఇచ్చే ఉంటుంది. శుక్ర రాహువులు అష్టమ స్థానం ఉన్నారు. తప్పలేదండి అవి. ఎందుకంటే 10th హౌస్ లార్డ్ అంటే శుక్రుడు, అష్టమంలో గురుడు హౌస్లో ఉన్నాడు. గురుడు హౌస్లో శుక్రుడు ఉన్నాడు అంటే అష్టమ స్థానంలో శుక్రుడు వచ్చేసేలో ఉన్నా తప్పు లేదు, యోగమే కలుగుతుంది. కానీ అక్కడ ఏంటంటే అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కొద్దిగా అవయోగాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవ్వడము, ఎక్కువగా ప్రయాణాలు చేయడం చేస్తుంటాడు. అది కూడా మీరు సముద్ర స్థానాలు చేసేప్పుడు కానీ, గంగా స్నానం చేసేటప్పుడు కానీ, త్రివేణి సంగమ స్థానాలు చేస్తారు మీరు. ఎందుకంటే అష్టమ స్థానం అది ఉంది కాబట్టి, ఆ భావం ఉంది కాబట్టి, జలతత్వ రాశి కాబట్టి. కానీ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. జాగ్రత్తగా చూసుకోండి.
హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు రావాలండి అంటే అష్టమస్థానం శుక్రుడు ఉన్నాడు కదండి, అందుకని అనమాట. సో ఈ విధంగా ఉంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా మీకు మీ రాశి వారికి భాగ్యస్థానంలో శని చూస్తాడు కాబట్టి ఫారిన్ టూర్స్ కానీ లేకపోతే మీరు చేస్తున్న బిజినెస్ కానీ లేట్ అయిపోవడానికి అవకాశం ఉంది. కొద్ది శని కారకత్వాలు ఉన్న బిజినెస్ మాత్రం స్లోగా అవుతాయి, నెమ్మదిగా డెవలప్ అవుతాయి. ఏదైనా దశమస్థానంలో గురుడు ఒక్కడు చాలండి మీకు. అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, ఈ లా డిపార్ట్మెంట్ లా అంటారు కదా, అంటే అడ్వకేట్స్ అని, లాయర్స్ అని, వాళ్ళకి దశమంలో గురుడు ఉండాలి కదా. వేద పండితులకి గురువు ఉన్నాడంటే వాగ్ధాటి బ్రహ్మాండంగా ఉంటుంది. సంతాన యోగం ఇవ్వడం, అదృష్టాన్ని ప్రసాదించడము, పుత్ర సంతాన యోగం కలగడము. అలా ఒక విధంగా చెప్పాలంటే గురుడు దశమంలో అంటే అదృష్టం తొడిగి ఉంటుంది. ఎంత బాగున్నాడండి. అత్యంత రాజయోగారుడు కుజుడు మీరు ఎక్కడున్నాడు, లాభస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంతేకాకుండా 9, 11 తేదీల్లో చంద్రుడితో కలిసినాడు. చంద్రమంగళ యోగంతో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే మీకు లాభాలు బాగా వస్తాయి. అంటే మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా, మీరు చేస్తున్న ఉద్యోగాల ద్వారా, అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉండడము, బంగారు వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు ఇవి బాగా ఉండడము, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఈ కుజుడు బాగుండాలి కదా, ఆ కుజుడు కారకత్వంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా చాలా చాలా బాగుంటుంది. చంద్ర కుజుడు కాంబినేషన్ కదండి, మంచి యోగాన్ని కలిగించడానికి. అంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండడానికి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నది సందేహం లేదు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని పూజించడం వల్ల, సూర్య భగవాను ఆరాధన చేయడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. అంతేకాదండి 12వ తారీఖుని ఈ నెల అంటే ఫిబ్రవరి 12వ తారీఖుని మీదే 12వ తారీఖుని పౌర్ణమి అంటే బుధవారము మాఘమాస పౌర్ణమి వస్తుందండి. ఆ రోజు చాలా మంచి పని చేసినా, దానాలు చేసినా విశేషమైన శుభఫలితాలు ఉంటాయి. శుభఫలితాలు కాకుండా ఆ రోజు చంద్రభగవాన్ని పూజించాలి. అంతేకాకుండా అమ్మవారి యొక్క పూజలండి, అమ్మవారి యొక్క పూజలు చేసుకుంటే అద్భుతమైన లక్ష్మీ అమ్మవారు ఆ రోజు పూజించిన చాలా మంచిది. అలా శ్రీకృష్ణుడికి పాలు నైవేద్యం పెడతారండి ఆ రోజు. నేను చాలాసార్లు చూశాను. కార్తీక పౌర్ణమి, మాఘమాస పౌర్ణమి అంటే రాత్రిపూట చంద్ర భగవానికి మన వెండి గిన్నెలోనూ ఏంటో సూర్యభగవాన్ కిరణాలు పడ్డాం, చంద్రుడి యొక్క ప్రభావం ఉండాలని చెప్పి పాలు నైవేద్యం పెడతారని నేను ఎప్పుడోసారి విన్నా. సరే అది పక్కకు పెడితే మీరు అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.